మై బ్యూటిఫుల్ గర్ల్స్, దిస్ ఇస్ ఫర్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ప్రత్యేకంగా మనం మాత్రమే కూర్చొని మాట్లాడుకుందాం. సరదాగా ఒక 2 minutes రోస్టింగ్ అనుకో, ఇంకేమన్నా అనుకో, ఓకేనా? చాలు, లెట్స్ కమ్ టు ద టాపిక్ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్. ఒకవేళ ఒక అమ్మాయి తనకి నచ్చిన బట్టలు వేసుకుంది అనుకో, అది ఎలా ఉండాలో కూడా సొసైటీయే క్రియేట్ చేస్తుంది, సొసైటీయే డిక్లేర్ చేస్తుంది దట్ యూ హ్యావ్ టు వేర్ దిస్ ఆర్ దిస్. సరే కదా అని చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేద్దామని ఒక చున్నీ వేసుకోనో, లేకపోతే ఒక లంగావోని వేసుకోనో, చీర కట్టుకోనో, మొత్తం కప్పుకోనో, బుర్కా వేసుకోనో బయటకు వచ్చిందనుకో, అది చూసి చూపులు బట్టో, అది నడిచే బాడీ బట్టో, నీకు బాడీ షేమింగో, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు క్రిటిసైజ్ చేయాలని ఫిక్స్ అవుతారు. అబ్బా, నువ్వు ఏది చేసినా ఏం చేసినా దే విల్ క్రిటిసైజ్. సెకండ్ థింగ్, ఒకవేళ పుసుక్కున దాని కంఫర్ట్ కోరుకొని ఒక చోటకి వెళ్ళి ఒక ప్రశాంతంగా కూర్చున్న అనుకో, బరితెగిచ్చి చూసిన వారా మొగోళ్ళక్క కూర్చున్నది, అట్లా కూర్చున్నది, ఇట్లా కూర్చున్నది అని మాట్లాడతారు. సర్లే కదా అని చెప్పేసి దాన్ని కూడా మార్చుకొని ఓకే అని చెప్పి ఏదో ఒకటి చేసుకొని దానంతట దాన్ని సెట్ చేసుకొని ఉన్నదిరా అనుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుందామని బయటకు వచ్చి అలా కూర్చుంటే, వామ్మో ఎటుగాని టైంలో చూసినావా 6 దాటిన తర్వాత బయటకు వచ్చింది అని చెప్పేసి ముద్రష్టపు మాటలు మాట్లాడతారు. సరే కదా అని చెప్పేసి ఏదైనా పని ఉంది కదా అని చెప్పి ఇక అసలు ఆడపిల్ల అంటే ఆడపిల్లతోనే మాట్లాడాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. చూసినావా, ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఫస్ట్ నరికేయాలన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, ఒకవేళ అమ్మాయి వచ్చి ఒక అబ్బాయితోని పొరపాటున ఏదైనా వర్క్ ఉందని మాట్లాడింది అనుకో, ఇక దాని క్యారెక్టర్ ఇంకా దరిద్రం, ఇంకా దానంత దరిద్రమైన క్యారెక్టర్ అసోసియేషన్ ఇంకొకటి ఉండదన్నమాట. అది వాడితో తిరిగేస్తుంది, చేసేస్తుంది, ఇదైపోయింది అదైపోయిందని మాట్లాడేస్తారు. ఇంకా అసలు అబ్బాయిలతోనే మాట్లాడద్దంటే ఇంకా అసలు మేము బతికే ఉండద్దేమో నాకు తెలిసినంత వరకు. సరే, ఈజ్ ఇట్ ఫైన్ అని చెప్పేసి ఊపిరి తీసుకుందామని ఒక సెటన్ ఏజ్ వచ్చి 20 years ఎగ్జామ్ పాస్ అయినామంటే చాలు కదా, అమ్మో ఫస్ట్ పెళ్లి చేసేయండిరా బాబు, ఆడవాళ్ళు అసలు మన ఇంట్లో ఉంచుకోవద్దు, వీళ్ళకంటే కూడా సొసైటీ భారం ఎక్కువ తీసేసుకుంటుంది అనమాట పేరెంట్స్ కంటే. పెళ్లి చేసేయాలి, పంపించాలి. అరే నాకు అర్థం కాదు ఏంటంటే ఈ సొసైటీకి మాతోని ఏం ప్రాబ్లం అబ్బా, నాకు అర్థం కాదు. ట్రై టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సొసైటీలో ఉన్న పిల్లల్ని మార్చాలి అని కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోండి.